నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో గ్రాండ్ ఫినాలే అయితే జరగబోతుంది. ఇక గ్రాండ్ ఫినాలేకి ప్రతిదీ కూడా గ్రాండ్గానే ఉండబోతుంది. ఎందుకంటే గ్రాండ్ ఎంట్రీతో మన జడ్జెస్ రావడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ పర్ఫార్మెన్సెస్తో మన కంటెస్టెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. నిజంగానే 5 జోడీలు 5 రకాలైనటువంటి డ్యాన్స్ ఫామ్స్ని తీసుకొని నిజంగా అదరగొట్టేస్తారు. ఈసారి ఏం చేశారు, సాటర్డే వచ్చి 5గురు పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఇక దాంట్లో నుంచి బెస్ట్ నలుగురిని సెలెక్ట్ చేసి ఈ యొక్క నెక్స్ట్ లెవెల్కి అయితే క్వాలిఫై చేస్తారు. ఇక ఒకరు ఈ రోజే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారు. అసలు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది ఎవరు, ఆ 4 జోడీలు ఎవరు, ఎలా చేశారు, వాటన్నిటి గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాం. ఇక ఫస్ట్ వచ్చేసరికి మన విశ్వ అలాగే నేహ ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీళ్ళదైతే ఉంటుంది. ఇక వీళ్ళు కూడా అంటే ఒకే రోజు ఇవన్నీ షూట్ చేయడం వల్ల సో ఫస్ట్ ఒక పర్ఫార్మెన్స్ చేయాలి, దాని తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా చేయాలి. కాబట్టి ఇది కొద్దిగా అందరూ కూడా కొద్ది మూమెంట్స్తో కొంచెం ట్రై చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కాబట్టి అసలుది ఇది ఒక ట్రైలర్ లాగే కాబట్టి కొద్దిగా డ్యాన్స్ కొంతమంది తక్కువ చేశారు. ఇక దాంట్లోనే విశ్వ నేహ వాళ్ళు చాలా లిఫ్టింగ్స్ అయితే చాలా ఎక్కువ చేశారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు డ్యాన్స్ తక్కువైపోతుంది, లిఫ్టింగ్స్ ఎక్కువైపోతుంది, ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక ఫస్ట్ టైం నేహ రివీల్ చేసిన విషయం ఏంటంటే తను ఒక ఎథ్లెటిక్ కాబట్టి తను చాలా మంచివి మూమెంట్స్ అయితే చేస్తూ ఉందని మనం ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ తన కాళ్ళు అయితే అసలు బాగా స్వెల్ వచ్చేసి ఒకలాగా అయిపోయింది. ఏంటమ్మా ప్రాబ్లం అనేటప్పుడు తను అథ్లెటిక్ కాబట్టి తను ఏదో కొన్ని మూమెంట్స్ చేసేటప్పుడు తను ఆ కాల్ అనేది తనకి బెండ్ అవ్వదంట, అంటే చక్కగా స్ట్రైట్గా ఉండదంట. తన నీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒక చిన్న పిల్లోడేదో తను అక్కడ అథ్లెటిక్లో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తను ఆ మధ్యలో ఒక చిన్న బాబు రావడము, ఆ కాలు అలా స్ట్రెచ్ అయిపోయిందంట తనకి. నార్మల్గా మనం నిలబడినప్పుడు మన కాళ్ళు 2 చక్కగా ఉంటాయి కదా, కానీ తనకైతే అట్లా ఉండదని ఆ నీని చూపించింది. సో అలాంటి అమ్మాయి కూడా సో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఇన్ని పర్ఫార్మెన్సెస్ చాలా చక్కగా చేసింది. అది ఇది బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల రిహార్సల్స్ ఎక్కువ అవడం వల్ల ఆ కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేసి అక్కడ కొద్దిగా మూమెంట్స్ అయితే తక్కువైపోయాయి. ఇక దాన్ని బట్టి వీళ్ళైతే ఓకే పోన్లేమ్మా సరే ఓకే దాని గురించి ఎక్కువ వద్దు అని చెప్పేసి ఎక్కువ కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వలేదు. కానీ కొన్ని మూవ్స్ మాత్రం బాగున్నాయి, కానీ కొన్ని దగ్గర బాగా డ్యాన్స్ తక్కువైపోయిందని కాంప్లిమెంట్స్ అయితే చెప్పేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రాశి ఖన్నా గారు రావడం అయితే జరిగింది. ఇక ఆమె మూవీ ప్రమోషను అలాగే ఆ మూవీ కూడా చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఇక ఆవిడ రావడం అయితే జరుగుతుంది. ఇక ఆవిడ రాగానే మన ప్రదీప్ గారు అయితే అసలు నా రాశి ఫలాలు ఈరోజు సూపర్గా ఉన్నాయని చెప్పేసి ఆమెను పొగడ్డం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆమెను అక్కడ కూర్చోబెట్టి మన అమర్దీప్ అండ్ నైనిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఇక వాళ్ళ డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించిందండి. అమర్దీప్ని మెచ్చుకోవాల్సిందే, ఎంత బాగా లేకపోయినా కానీ తను డ్యాన్స్ అనేసరికి నైనిక మన అమర్దీప్ అయితే ఇచ్చి పడేస్తారని చెప్పుకోవాలి. ఈరోజు కూడా అంతే చక్కగా గ్రాండ్ ఫినాలేకి కావాల్సిన డ్యాన్స్ని అయితే ఇచ్చి పడేశారు. 2 డ్యాన్స్లు కూడా అంతే చక్కగా చేస్తారు వీళ్ళు. సో ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఈగల్ లాగా వీళ్ళు చాలా చక్కగా చేశారు. ఎస్ చిన్న దగ్గర కొద్దిగా కోఆర్డినేషన్ అయితే మిస్ అయిపోతుంది, అదే మన జడ్జెస్ చెప్పడం జరిగింది. ఇక రాశి ఖన్నా గారు కూడా నిజంగా మీరు లైవ్లో నేను ఇట్లా చూడడం నిజంగా నేను బ్లెస్డ్ అనుకోవాలి, నిజంగా చాలా బాగా చేశారని ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక వచ్చేసరికి నైనిక కూడా వావ్ సూపర్ మూమెంట్స్తో అసలు నెక్స్ట్ లెవెల్ ఆ ట్రైబల్ అటువంటి డ్రెస్సెస్ వేసుకొని ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళు చేయడం మాత్రం చాలా కొత్త ఫామ్ లాగా అనిపించింది, చాలా బాగా చేశారు. ఇక మంచి కాంప్లిమెంట్స్ వచ్చి ఆ చిన్న మిస్టేక్స్ అయితే వీళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రాశి ఖన్నా గారికి కొన్ని గెసెస్ అయితే పెడతారు, కానీ కళ్ళు ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, ఇంకొకరు వచ్చేసి మన ప్రదీప్ గారి కళ్ళే పెడితే ఈ వీడి ఎవరబ్బా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక భాను వచ్చేసి ఆయన ప్రదీప్ గారే మేడం అని చెప్తూ ఉండే, కానీ ఇక ప్రదీప్ వచ్చేసి నిన్ను అడిగారా భాను ఎందుకు మధ్యలో ప్రదీపే అని చెప్పి అంత బొంతేసుకొని అరుస్తూ ఉంటావు అని చెప్పేసి ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన మానస్ అలాగే సృష్టి వీళ్ళు కూడా అంటే సృష్టి చనిపోయిన అమ్మాయి అంటే వైఫ్ చనిపోతే భర్త పడే ఆవేదన లాంటి ఒక సాంగ్ని అయితే తీసుకుంటారు. చాలా చక్కగా క్లీన్గా డ్యాన్స్ అయితే ఉంటుంది, మొత్తం డ్యాన్సే ఉంటుంది కానీ చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మన సృష్టి మాత్రం నెక్స్ట్ లెవెల్ డాన్సర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఆ ఫ్లిప్స్ కానీ ప్రతిదీ కూడా చాలా స్మూత్
ల్యాండింగ్స్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది. అలాగే ఒక పెయిన్‌ఫుల్ భర్త ఎలా ఉంటాడనేది మన మానస్ అయితే చూపించడం జరుగుతుంది. వీళ్ళ దాంట్లో కూడా కొద్దిగా కోఆర్డినేషన్ అయితే తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇలా చేసేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆహ్, అర్జున్ అలాగే శ్రీ సత్య వీళ్ళు కూడా అలాగే మంచి ఒక రొమాంటిక్ సాంగ్ అనుకోవచ్చు. అన్ని రొమాంటిక్ సాంగ్సే. కానీ కొద్దిగా వాటిల్లో ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయడం వల్ల కొన్ని ఫ్లిప్స్ అమ్మో! వీళ్ళు పడిపోతారేమో, అమ్మో! అనేంత భయమైతే వచ్చేస్తుంది. కొద్దిగా డాన్స్ అయితే తక్కువైంది. కానీ చూడ్డానికి వీళ్ళు మాత్రం విజువల్‌గా చాలా అంటే చాలా బావుంటారు పెయిర్‌గా. ఇక అలాంటి కాంప్లిమెంట్సే వీళ్ళు కూడా తెచ్చుకుంటారు. దీని మధ్యలో ఇమ్మాన్యుయల్ రావడం జరుగుతుంది. ఇక ఇమ్మాన్యుయల్ రావడంతోనే ఒక రిపోర్టర్‌గా అయితే వస్తాడు. శేఖర్ మాస్టర్‌ని, శ్రీ సత్యని ఒక ఆట ఆడేసుకుంటారు. ఏం శేఖర్ మాస్టర్ ఈ గ్రాండ్ ఫినాలేలో మన శ్రీ సత్యతో పాటు ఒక రొమాంటిక్ సాంగ్‌కి డాన్స్ వేస్తారా లేదా అని శ్రీముఖి అడగమనిది అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట. ఇలా సరదాగా చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ మధ్యలో కూర్చొని అర్జున్ అండ్ శ్రీ సత్య మధ్యన అబ్బా! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది. సూపర్‌గా ఉన్నావు ఈ డ్రెస్‌లో అని చెప్పి శ్రీ సత్య అని అనడం. అలాగే మీది శేఖర్ మాస్టర్‌ది పెర్ఫార్మెన్స్ ఎప్పుడుంటది అని శ్రీ సత్యని అడిగితే నాకేం తెలుసు మాస్టర్‌ని అడుగు అని చెప్పగానే ఇక మాస్టర్ వచ్చేసి ఏంటి అనంటే మాస్టర్ ఓకే అంటున్నాడు అని చెప్పి ఇలా సరదాగా సాగిపోతుందనమాట. ఇక చివరికి వచ్చేసరికి ఆ ట్రోఫీని రివీల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఆ ట్రోఫీ ఎవరికి వెళ్తుందో చూడాలి అని చెప్పి చెప్తారు. ఇక నెక్స్ట్ 5 జోడీలని డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి పిలవడం. సో ఫస్ట్ వచ్చేసి 92 మార్క్స్‌తో ఇద్దరు కూడా ఫస్ట్ నెక్స్ట్ లెవెల్‌కి అయితే ప్రమోట్ అవుతున్నారని మన మానస్ అలాగే అమర్దీప్ వాళ్ళని ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. కానీ పాపం రేపు ఎందుకు అమర్దీప్ థర్డ్ ప్లేస్‌లో వచ్చాడనేది చూడాల్సి ఉంది. సో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తూనే వచ్చాడు. ఎవ్వరికీ కూడా తక్కువ కాంపిటీషన్ కాకుండా సో అందరికీ ఈక్వల్‌గానే తను చేసుకుంటూ వచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా భాను అలాగే శ్రీ సత్య, విశ్వ వాళ్ళు ఉంటారు కదా! ఇక విశ్వ వాళ్ళు సెకండ్ ప్లేస్‌లో వచ్చారని వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి ఇక భాను అలాగే శ్రీ సత్య ఈ 2 జంటల్లో ఒక జంట మాత్రమే వెళ్తుంది. తర్వాత ఫైనల్‌కి ఇక ఒకరు ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారని మొత్తానికి శ్రీ సత్య వాళ్ళు ఫోర్త్ ప్లేస్‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ అయిపోయారు. ఇక ధనరాజ్, భాను అయితే ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ నుంచి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయేటప్పుడు నిజంగానే మంచి కాంప్లిమెంట్స్ అయితే తీసుకున్నారు. సదా గారైతే నిజంగా ధనరాజ్ నువ్వు ఏది చేసినా కానీ హార్ట్ ఫెల్ట్‌గా చేస్తావు కదా! నేనైతే చాలా అంటే చాలా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడా తగ్గకుండా నీదైన స్టైల్‌లో నువ్వు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా చేసావని చెప్పడం జరిగింది. అలాగే మన శ్రీదేవి గారైతే నిజంగానే ధనరాజ్ గారు నాకు మీరు ఎవ్వరో తెలీదు ఎక్కువగా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మీలో ఉన్నటువంటి అంటే అందరితో పాటు నేను చెయ్యాలనే కసిని నేను చూశాను. ప్రతీది కూడా మీరు 100% ఇవ్వడానికి ట్రై చేసిన దాన్ని బట్టి మీకొక హగ్ ఇవ్వాలని చెప్పి వచ్చి మరీ హగ్ చేసుకొని నిజంగా వాళ్ళకి మంచి కాంప్లిమెంట్స్ అయితే చెప్పేశారు. ఇక శేఖర్ మాస్టర్ అయితే నిజంగానే మీ ఇద్దరికి నేను కాలర్ ఎగరేసి మరి మీ పర్ఫార్మెన్సెస్ చూసి మీ డెడికేషన్ చూసి నేనైతే చాలా నేర్చుకున్నానని చెప్పి షర్ట్ని అలా పైకెత్తగానే ఒక వావ్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది ధనరాజ్ గారికి, భాను గారికి. ఇక వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇక 4 జోడీలతో రేపు పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇది అయిపోయిన వెంటనే కుకు విత్ జాతిరత్నాలు స్టార్ట్ అవుతుంది.